అన్న ఈ సంక్రాంతికి 2 దేవుళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి హనుమాన్, నిన్న నైట్ చూసినాము. ఇది గుంటూరు కారం సినిమా అయితే కంప్లీట్ మదర్ సెంటిమెంట్ అన్న. అసలు లాస్ట్ 10 నిమిషాలు అయితే ఏడుపు వచ్చేసి నిజంగా. నాకు మా అమ్మ చనిపోయింది. లాస్ట్లో మహేష్ బాబు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్లే సీన్ ఉంది భయ, హార్ట్ టచింగ్ సీన్. మా నాన్న కోసం మా అమ్మని నేను తీసుకెళ్ళకపోయినా కానీ ఈ సినిమాకి మా నాన్నని తీసుకొని చూపిస్తా. నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా నవ్వుకుంటారు. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తాడన్న. అమ్మ అంటే అమ్మనే. జై హనుమాన్, జై అమ్మ, జై సంక్రాంతి. రైట్, ఓకే, యావరేజ్ ఒకసారి చూడొచ్చు. అంటే స్క్రీన్ రైటింగ్ మీకు స్క్రిప్ట్ నచ్చలేదా? స్క్రిప్ట్ అంటే మహేష్ బాబు చేయాల్సిన సినిమా అయితే కాదండి ఇది. త్రివిక్రమ్ సినిమా అంటే ఒక టాప్ హల్చల్ ఉంటుంది. మరి మహేష్ బాబు సినిమా గుంటూరు కారం త్రివిక్రమ్ డైరెక్షన్. త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే అంత ఇదిగా లేదు. ఆహా సినిమా తరహాలో ఉందంట. ఏదండి నెగటివ్ పాయింట్స్ అంటే ఒకసారి సినిమా చూడండి అర్థమవుతుంది. సినిమా అయితే ఓకే, కానీ మహేష్ బాబు చేయాల్సిన సినిమా అయితే కాదు. చిన్న హీరో ఏమన్నా తీస్తే ఏమన్నా కొంచెం ఆడే ఛాన్స్ ఉండొచ్చు. రేటింగ్ 2.5. శ్రీలీల కూడా అంత పెద్ద యాక్టింగ్ అయితే ఏం లేదండి, పర్వాలేదు, ఓన్లీ డ్యాన్స్ అంతే. గుంటూరు కారం అంటే కొద్దిగా డిసప్పాయింట్ చేసిందన్న. అంత ఈ మన ఎక్స్పెక్టేషన్స్ హైలో చేసుకొని రావడము, ఇంకోటి హై ఎక్స్పెక్టేషన్స్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లో ఉంటుంది, కొద్దిగా బోరింగ్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్తోనైతే మంచిగా వెళ్ళిపోతుంది. కొద్దిగా కొన్ని తన ట్విస్ట్లు వస్తాయి. ఇంకోటి ప్రకాష్ రాజు ఒరిజినల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతుంది. ఇంకా మన రమ్యకృష్ణది కూడా మంచి మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మహేష్ బాబుది. ఇంకా ఫస్ట్ హాఫే కొద్దిగా బోర్ అనిపిస్తుంది. తమన్ అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కరెక్ట్ ఇవ్వలేదు. కరెక్ట్ ఫైట్ సీన్స్ మహేష్ బాబుకు ఉన్నప్పుడు ఆ ఎలివేషన్స్ అప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంటే అవి ఎక్కడికో పండేటివి. కరెక్ట్ తమన్ అయితే అస్సలు వేయలేదు. జీవి ప్రకాష్, అనిరుద్ధ్ వీళ్ళంతా, రవి బాస్ వీళ్ళంతా మంచిగా ఇస్తున్నారు. కానీ మన తమన్ మాత్రం పాత అదే ఇస్తున్నాడు. కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. శ్రీలీల యాక్టింగ్ బాగుందన్న, మంచిగా ఉంది. ఎందుకంటే రిమిక్స్ దానికి డ్యాన్స్ మాత్రం అద్దరు కొట్టింది. నాగిని డ్యాన్స్ అని అంటాం కదా, అట్లా మొత్తం అన్ని రకాలు తిరిగేసింది. మహేష్ బాబు లుక్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, మామూలు డైలాగ్స్ కూడా, డెలివరీ కూడా మహేష్ బాబు అయితే అన్నదే మెయిన్ ఉండే డామినేషన్. ఏంటంటే ఇంక మిగతా వాళ్ళు అంతా అనిపించలేదు. స్టోరీ సుకుమార్ గారిది అయితే ఎక్కడ, సుకుమార్ అంటే త్రివిక్రమ్ గారిది అయితే ఎక్కడా కనబడలేదు. ఎందుకంటే ఆయన రైటింగ్ అనేది అట్లా ఉండేది కాదు. అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం 2 మిక్స్ చేసి తీసేసిండు. దాంట్లో ఏం అసలుకి ఇట్లా తీసాడనే కుర్చీ మట్ట పెట్టి పండబెట్టేసిండు నిద్ర థియేటర్లో. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్కి ఫస్ట్ గుంటూరు కారం టైటిల్లో ఉన్నంత కారం అయితే లేదు. ఆ కారం ఫస్ట్ చల్లుతాడు ఎంట్రింగ్లో, ఆ కళ్ళకి ఇంకా నీళ్ళు వచ్చి ఇంకా పండుకుంటారు. తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ హాఫ్లో లేస్తారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సినిమా నిద్ర కళ్ళతో లేచి అలా వచ్చి చూస్తారు కదా, వాళ్ళు చూడాలి, మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి వాళ్ళకి. సినిమా హైలైట్ బాగానే ఉందండి. మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడండి. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ అందం చూపించారండి. మదర్ సెంటిమెంట్ ఉంది. ఒక గడ్డం పెంచితే అమ్మాయి కోసమే పెంచామంటారు అందరూ. ఈ గడ్డం అమ్మాయి కోసమే కాదు, అమ్మ కోసం కూడా పెంచొచ్చని ఈ సినిమాలో చూపించారన్నమాట. త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ ఇందులో ఎక్కువ డైలాగ్స్ ఏం పెట్టలేదన్న త్రివిక్రమ్ గారు. ఆయన డైలాగ్స్ గురించి మాట్లాడితే నా 2 చేతులు 2 జోబులో పెట్టుకొని వెళ్ళిపోవాలన్న, అంతే. శ్రీలీలది యాక్టింగ్ కాదన్న, ఆమె డాన్సర్, క్లాసికల్ డాన్సర్ కదా. ఆమె తగ్గట్టు 100% మంచి డ్యాన్స్ చేసింది. శ్రీలీల డ్యాన్స్ కోసం రావచ్చు. ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్లో ఆ ఫాస్ట్ డ్యాన్స్ అమ్మో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. చాలా చాలా బాగుంది ఆ డ్యాన్స్ అయితే. మాత్రం డైరెక్షన్ త్రివిక్రమ్ గారు కొంచెం ఏదో పడుకొని చేశారేమో డైరెక్షన్ అనిపిస్తుంది అన్న. 5.4 అన్న. క్యారెక్టర్లెస్సే బాగోలేదండి. క్యారెక్టర్ టు క్యారెక్టర్ కంపేర్ చేస్తే ఆ సినిమాని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఫస్ట్ ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ తండ్రి కూతుళ్ళు అనేది నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్గా చాలా సినిమా చేశారు. మహేష్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణ కాకుండా వేరే ఎవరైనా ఉంటే బాగుంది. ఆల్రెడీ తీశారు కదా హిట్ పేరు, అది సినిమా కూడా బాగుంటుంది కూడా. ఆ హిట్ పేరు అయినా బాగుంటుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చేశారు కదా సునంద మేడం, ఆ మేడం అయినా సూపర్గా ఉంది. 5.4 అన్న. వచ్చారు గుంటూరు కారం అంటే ఘాటుగా ఉంటుంది కదా, గుంటూరు కారం ఘాటుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మాస్ క్యారెక్టర్నే దించాలని చెప్పి మాస్ క్యారెక్టర్లో తీసుకొచ్చారు. సినిమాని బాగానే తీసుకొచ్చారు. కానీ త్రివిక్రమ్ గారు మహేష్ బాబుకి ఏ డైలాగులు రాయలేదన్న, అది బాగోలేదు. త్రివిక్రమ్ అంటేనే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు చెప్తే డైలాగులు బాగా చెప్తారు. అలాంటి ఆయన డైలాగ్ మహేష్ బాబు గారి కోసం ఏమీ డైలాగులు రాయలేదు. రమణ గారు రెబలు, అమ్మల డబుల్ అనేది ఒక డైలాగ్ రాసినట్టుంది. అదే
అంత ఎక్కువ డైలాగ్స్ రాయలేదు. శ్రీలీల గారు డ్యాన్స్ బాగా చేశారన్న. ఆమెకి ప్యారలల్గా మహేష్ బాబు గారు కూడా బాగానే చేశారు డ్యాన్స్. ప్రకాష్ రాజ్ని ఎప్పుడో నేను చిన్న చెడ్డీలు వేసుకున్నప్పుడు నేను చూస్తున్నాను నా సినిమా నేను మోనార్కినేది. ఇంకా ఆయన్నే అలా చూపిస్తే సినిమాకి రావడానికి బోర్ కొట్టదు అన్న. 26 మెంబర్స్ పేర్లు ఉన్నాయి అందులో. తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ. మహేష్ బాబు, రవితేజ అన్న, వెంకటేష్ అన్న, నాగార్జున సార్, మోహన్ బాబు సార్, శ్రీకాంత్ సార్, చాలామంది ఉన్నారు. అట్లే తమిళ్ నుండి విక్రమ్ సార్ ఉన్నాడు, రజనీ సార్ ఉన్నాడు, కమల్ సార్ ఉన్నాడు, మలయాళం నుంచి మమ్మూటి సారు, చాలామంది ఉన్నారు. ఇంకా